సార్ ఈ బెట్టింగ్ ప్రమోషన్లు ఏంటి సార్? కొన్ని జీవితాలు పోతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకే ఇది పెను ప్రమాదం ఉందని చెప్పి నేను సజ్జనార్ గారు మాట్లాడే పరిస్థితి. ఈ శ్యామల గారు అవనియండి, వేరే వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, మీరు బెట్టింగ్లు బాగా చేయండి, అసలు మీరేమీ తగ్గొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, మీ దగ్గర ఉందో అది? బయట కూడా ఉండాలి. లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutesలో డిపాజిట్, 20 minutesలో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. ఇది సార్ నిజమే. అంటే ఇంకొక 6 మంది పేర్లు కూడా ఉన్నాయనుకోండి. రీతు అని, తర్వాత చాలా పేర్లు, విష్ణుప్రియ, హరిప్రియ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు శ్యామల పేరు ప్రత్యేకించి ఎందుకు వస్తుందంటే, మేము ఒక పార్టీకి, గతంలో అధికార పార్టీ, ఇప్పుడు ఆమె అధికార ప్రతినిధిగా ఉండి చక్కగా మాట్లాడుతూ ఉన్న వ్యక్తి. అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వాళ్ళే వైసీపీని కూడా ప్రమోట్ చేశారు అంటే అది ఆ పార్టీకి ఏమన్నా శోభనిస్తుందా? నాకు కూడా మొదట ఒకరి మీద ఎందుకు ఫోకస్ అనిపించింది, కానీ రాజకీయ పార్టీలు నటులను కానీ లేకపోతే సెలబ్రిటీలను కానీ ఏదో ఆకర్షణ కోసం తెచ్చుకునేటప్పుడు వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోకపోవడం ఏంటని, ఇప్పుడు దేనికైనా తగ్గేదేలే అని, బెట్టింగ్లకైనా తగ్గేదేలే అని వాళ్ళ వీడియో దొరుకుతుంటే దీని మీద ఏం వివరణ ఇస్తారు చెప్పండి? అవేమని చెప్తున్నారు, హిందీ యాప్లతో అవసరమే లేదు, తెలుగు యాప్లు తెలుగు భాషలోనే ఏ భాష అయితే తలపాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమి అన్నట్టు, హిందీ యాప్ అయితే ఏంటి, ఇంగ్లీష్ అయితే ఏంటి, ఎవడో రష్యన్లో జర్మన్లో కూడా ఫోన్లు చేస్తుంటారు మనకు, పెద్ద ఫిగర్ చూపిస్తారు డాలర్లు, మనం టెంప్ట్ అయిపోతాం. అదే కదా వాళ్ళ ఉద్దేశం. దానికి ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు బయటపడింది. అది కూడా సజ్జనార్ కదా, ఇక్కడ ఏదో కుట్రా గిట్రా అనడానికి లేదు. ఒకటి ఆయన ఆంధ్ర క్యాడర్ కాదు, రెండోది రాజకీయ పార్టీ కాదు, మూడోది చాలా కాలంగా వివిధ స్థాయిలో పోలీస్ పోస్టులు, ఆర్టీసీ ఇవన్నీ కూడా పనిచేసి కొంచెం డిపార్ట్మెంట్లో కొంచెం సోషల్ ఇవి చూపించే మనిషి, కొంచెం మీడియా ఫ్రెండ్లీ కూడా. సో ఆయన వేసిన దాంట్లో ఇది వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇది పెద్ద పాఠమే. ఇది చాలామంది మన కోడి పందాలనో లేదా ఇంకోటనో చూసినప్పుడు చాలా భారీగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య అయితే నేను చూశాను, కనీసం 2-3 ఆత్మహత్యల విషయాలు కూడా అందరినీ కలిసివేసాయి. ఈ బెట్టింగ్లు, యాప్లు వీటిలో పోగొట్టుకొని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇటువంటివి ఎలా చేశారు అసలు? ఇంత గొప్పగా వీళ్ళంతా కామెడీ జబర్దస్తులు లేకపోతే నవ్వుల ఆటలు అని చెప్పుకుంటూ ఇంత జబర్దస్త్గా జూదం లాంటి దాన్ని ప్రోత్సహించి జనాన్ని బలి చేయటం. అమాయకులే కదా, అమాయకులు లేకపోతే ఆశపోతులు, 2 రకాల వాళ్ళే. ఆశపోతులు కూడా ఆశలో అమాయకులు అయిపోవడం కదా, అయితే ఎందుకు వస్తాయని. ఇప్పుడు ఆమె ఏమని చెప్తున్నారు, ఏం సమస్య లేదు, 2 నిమిషాల్లో వేయొచ్చు, 20 నిమిషాల్లో తీసుకోవచ్చు. వస్తే కదా తీసుకునేది, వేయడమే అని తీసుకోవడం అంటే బెట్టింగ్ యాప్లో వాళ్ళకి ఎందుకు లాభం వస్తుంది? సో ఇంతమంది ఎందుకు దివాళా తీస్తారు? సో దారుణమైన విషయం. ఇంకోటి ఏమో కేంద్రం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంది. వాళ్ళు కూడా ఏదో పెట్టారు, కోర్టుల దాకా కూడా ఇది వెళ్ళింది. ఇప్పుడు దీన్నైనా కానీ ఒక ముగింపు దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఎందుకంటే తెలుగు యాప్ అన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే సమస్య కూడా ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా మీడియా అనేది ఒక ఎంటర్టైనర్గా ఉండాలి తప్ప ఈ విధంగా తప్పు ధోరణులు పట్టించడానికి సెలబ్రిటీ స్టేటస్ను ఉపయోగించటం, దానికి మళ్ళీ రాజకీయమైన ముసుగు కూడా తొడుక్కోవటం అన్నది బొత్తిగా ప్రజా జీవితంలో ఏమాత్రం అనుమతించరన్నది అది తీవ్రమైన అనైతికత కూడా. ఇది వృత్తిపరంగా కానీ ఆర్థికంగా కానీ మిగతా విషయాలు పక్కన పెట్టి తప్పకుండా దీంట్లో కారణమైన వాళ్ళందరినీ కూడా చేయాలి. ఇంకోటి కూడా వైసీపీ, టీడీపీ, ఆ వైసీపీ కోణం తర్వాత అయితే అది వైసీపీ వాళ్ళు జవాబు చెప్పాలి దానికి. ఇలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? చాలామందిని వదిలేస్తుంటారు కదా. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారంటే చిక్కుల్లో పడగానే కొన్ని రోజులు ఊరుకోవడం, దూరం పెట్టడం, లేకపోతే ఇంకేదో చేయటం ఇది చేస్తుంటారు. కుట్ర అనడానికి కూడా ఏం లేదు. ఆమె యాప్ను ప్రమోట్ చేయడం స్పష్టంగా అసలు ఆమె మాట్లాడినట్టుగా లేరు పెట్టారు, అంతే కదా.
ఇప్పటివరకు ఆమెనే నోరు ఇప్పలేదు, ఇంకా పార్టీ ఏం నోరు ఇప్పుతుంది. అంటే ఒకటే సమస్య, కోటరీలను చుట్టూ పెట్టుకొని ఉన్న నాయకులందరినీ బయటికి పంపించేసి ఆ తర్వాత ఇలాంటి నాయకులను తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళేమో కోర్టుల చుట్టూ తిరిగి ఇది జరిగింది. ఇప్పుడు ఈ పోసాని ఒక ఎండ్ అయితే అవును, శ్యామలానేమో ఇంకొక ఎండ్ అనుకోవాలి. అది వైసీపీ కోరి తెచ్చుకున్న పరిస్థితి. 150 మంది సభ్యులను గెలిపించుకోగలిగిన ఒక పార్టీ సొంత గొంతులో 10 తయారు చేసుకోలేకపోవడం, గొంతుతో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన విషయం. సార్ కాబట్టి చూద్దాం మరి ఆమె ఎన్ని మాట్లాడారు, తన తరఫున ఏం మాట్లాడతారో, పార్టీ తరఫున యాపిల్ తరఫున మాట్లాడారు కదా, తన తరఫున ఏం మాట్లాడతారో.